నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల పిఠాపురం వర్మ పూర్తిగా సైలెంట్ అయ్యారు. కనీసం ఆయన మీడియాతో కూడా మాట్లాడటం లేదు. దీంతో తెర వెనక ఏం జరిగింది అంటూ చర్చ నడుస్తోంది. అయితే పూర్తి అసంతృప్తితోనే పిఠాపురం వర్మ సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే తన త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్సీవి నువ్వేనంటూ చంద్రబాబు ఆయన్ను నమ్మించినట్టు తెలుస్తోంది. కానీ అదిగో ఇదిగో అంటూ 18 నెలల పాటు కాలయాపన చేశారు. దీంతో రోజు రోజుకు వర్మలో అసంతృప్తి పెరిగిపోతోంది. మరోవైపు పిఠాపురంలో వర్మకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. అందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటించినట్లుగా సమాచారం. పిఠాపురం అంటే ముందుగా గుర్తొచ్చేది వర్మ పేరు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి దక్కకపోయేసరికి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉంది. అంతలా ఆ నియోజకవర్గంలో ఆయనకు పట్టుంది. అటువంటి నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ ఆశలు పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గం కావడంతో అక్కడైతే తనకు సునాయాస విజయం దక్కుతుందని అంచనా వేసుకుని ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడ బలమైన నేతగా వర్మ ఉన్నా రాష్ట్ర స్థాయి పొత్తు దృష్ట్యా చంద్రబాబు కాదనలేకపోయారు. వర్మను పిలిచి సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఏం కర్మ, మంత్రిని సైతం చేస్తానని ఆయనకు హామీ ఇచ్చేశారు. కానీ నెలలు దాటుతున్న ఆయన హామీ మాత్రం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గెలిచిన వరకు ఒకలా, గెలిచాక మరొకలా వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో వర్మ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక వర్మకు గట్టి పదవి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కానీ తర్వాత పట్టించుకోవటమే మానేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే పవన్ గెలుపులో అసలు వర్మ పాత్రే లేదన్నట్టు మాట్లాడారు. పవన్ ది ఇండివిజువల్ విజయం అని, అందులో ఎవరి పాత్ర లేదని, అలా అనుకుంటే అది వారి మూర్ఖత్వం అంటూ తేల్చేశారు. పుండుకు కారం పోసినట్టు మాట్లాడారు. గడిచిన 18 నెలల కాలంలో ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ పదవులు భర్తీ చేశారు. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఇలా పదవుల ప్రకటన సమయంలో వర్మ పేరు బయటకు రావటం, తర్వాత ఎటువంటి పదవి ప్రకటించకపోవటం ఆనవాయితీగా వస్తోంది. పైగా వర్మ వైసీపీలోకి వెళ్ళిపోతాడు అంటూ లీకులు ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఆయన నోరు తెరిస్తే చాలు వివాదాలుగా మలుస్తున్నారు. అందుకే కొద్ది రోజులు సైలెంట్ గా ఉండటమే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.